దేవుని పరిశుద్ధ నామ స్తోత్రము. ఈరోజు వాక్యాన్ని కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనము. இன்னைக்கு தேவனுடைய வார்த்தை பார்ப்போம். கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். யோவான் சுவிசேஷம் 3வது அதிகாரம் 8வது வசனம். The wind bloweth where it listeth, and thou hearest the sound thereof, but canst not tell whence it cometh, whither it goeth. So is everyone that is born of the Spirit. గాలి తనకిష్టమైన చోట విసురును. నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ గాలి ఎలా వీచును ఎవరికి తెలియదు, ఎక్కడికి వస్తుంది ఎక్కడికి పోతుంది తెలియదు, కానీ ఆ శబ్దాన్ని మాత్రం వింటాం. అదే విధంగా ఆత్మ ద్వారా జన్మించిన ప్రతి వారు కూడా ఉన్నారనేసి దేవుని వాక్యం స్పష్టత இஸ்டுனது. இங்க பாருங்க, ஆண்டவருடைய வசனம் ரொம்ப தெளிவா சொல்கிறது. காற்றானது அதுக்கு இஷ்டம் வந்தது போல் அது வீசும். அதனுடைய சப்தத்தை தான் கேட்க முடியும். எங்க வருகிறது எங்க போகுது என்று நிச்சயமா சொல்லவே முடியாது. அதே போலதான் தேவனுடைய ஆவியினால பிறக்கிற ஒவ்வொருத்தரும் கூட இருக்கிறாங்க என்று சொல்லப்பட்டிருக்கிறது. ఈ వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రభు నికోదెముస్ అనే ఒక బోధకునితో మాట్లాడుతూ ఆత్మీయమైన రహస్యాన్ని ఒక రాత్రి వేళలో ఆయన రహస్యంగా వచ్చి యేసుక్రీస్తు వద్ద, మీరు దేవుని చేత పంపింపబడున్నారు గనుక ఇన్ని అద్భుతాలు జరుగుతుందంటే ఆయనకు సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు చెప్పడము. ఆ కాన్వర్సేషన్ ఈ మొదటి కొన్ని వాక్యాలు. இந்த யோவான் 3வது அதிகாரத்தில் எழுதப்பட்டிருக்கிற வசனம், கர்த்தராகி இயேசுவின் இடத்துல ஒரு மனிதன், நிகோதேமு என்கிற ஒரு மனிதன், ஒரு இரவு நேரத்துல இஸ்ரவேலின் போதகனாக இருந்த அந்த மனிதன் ரகசியமாக வந்து, இயேசுவே நீர் தேவனால வந்திருந்தால்தான் இந்த இவ்விதமான அற்புதங்களை செய்ய முடியும் என்று வந்து அவரை கலந்து பேசும்போது ஆண்டவராக இயேசு அவருக்கு வெளிப்படுத்தின ఆవికురియ రహస్యం. ముఖ్యంగా ఇక్కడ ఆత్మలో జన్మించుట, మరలా జన్మించుట అన్న విషయం మీద మాట్లాడుతున్నాడు. ஆண்டவராக இயேசு இந்த இடத்துல ரொம்பவும் முக்கியமாக அவர் பேசுகிற காரியம் என்னவென்றால், మறுபடியும் பிறக்கிற ஒரு అనుభవం, ఆవిల பிறக்கிற ஒரு అనుభవం. మరలా పుట్టే ఆ జన్మించే ఒక అనుభవం గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. అలాంటి దేవుని చేత జన్మించే వారు ఎలా ఉన్నారంటే, గాలి చేత నడిపింపబడిన వారు అంటే అటువంటి వారుగా ఉన్నారు. గాలి ఎక్కడ విచ్చును, ఎక్కడికి వస్తుంది ఎక్కడికి పోతుందో తెలియదు, కానీ శబ్దం అయితే వింటారు, క్రియలైతే జరుగుతుంది. ஆண்டவராக இயேசு முக்கியமாக இந்த இடத்துல மறுபடியும் பிறக்கிற அனுபவத்தை குறித்து பேசி, ஆவியினால ஜனிக்கிறவனும் அப்படிதான் இருக்கிறான். காற்றானது எப்படி வீசுகிறதோ, எங்க வீசுகிறதோ தெரியாது, எங்க போகிறதோ தெரியாது, ஆனால் அதனுடைய கிரியைகளும் శబ్దము నిశ్చయமாக நடக்கும். మనం బాగా ఆలోచిద్దాం. చూడండి, ఇప్పుడు గాలి వీసుతుందంటే, వస్తుందంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవరు అదుపులో ఉంచుకోలేరు. ఎప్పుడు బైబిల్ కొన్ని సాదృశ్యాలు ఇస్తున్నాయి. గాలి, అగ్ని, నీరు, మరి వర్షము, హిమము, ఇవన్నీ పరిశుద్ధాత్మ, నూనె, ఇవన్నీ పరిశుద్ధాత్మను సూచిస్తున్నది. பாருங்க, வேத வசனத்துல சில அடையாளங்களை காட்டி கொடுக்கிறது. காற்று, மழை, பனி, அக்கினி, எண்ணெய், இவையெல்லாம் పరిశుద్ధ ఆవియానవரை కాண்பிக்கிறது. ఆత్మలో జన్మించాలంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ గాలి వలె అతని మీద వీచినప్పుడు అది జరుగుతుంది. ஒரு மனிதன் ஆவியில பிறக்க வேண்டும் என்றால் பரிசுத்த ஆவியானவர் அவன் மேல் காற்றாக வீச வேண்டும். ఆది కాండము 1వ అధ్యాయము 1, 2, 3 వాక్యాలు చదువుకుంటే, అక్కడ ఆది యందు ఈ భూమి అంతా కూడా జలము నిండిపోయి చీకటి ఉంటే ఆ జలం మీద పరిశుద్ధాత్మ దేవుడు సంచరించాడు. దేవుని ఆత్మ వచ్చినప్పుడు అక్కడ ఆకారము కలిగింది, అక్కడ వెలుగు కలిగెను, సృష్టింపబడడానికి ప్రతి క్రియలు కూడా జరగడానికి మొదలు అయిందనమాట. நாம் பார்க்கிறோம், ஆதியாகமம் 1వ அதிகாரம் 1வது அதிகாரம் 1, 2, 3 வசனங்களை பார்க்கும்போது, ஆதியில ஜலத்தின் மேல் பரிசுத்த ஆவியானவர், தேவனுடைய ஆவியானவர் அவர் சஞ்சரித்துக் கொண்டிருந்தார்.
ஆவியானவர் வந்த உடனே அந்த இடத்துல விழுங்கு வந்துருச்சு. ஆவியானவர் வந்த உடனே அந்த இடத்துல ரூபம் வந்தது. ஆவியானவர் வந்த உடனே அந்த இடத்துல జీవనం வெளிச்சமும் కూడా ఉండాగి విడుతుంది. ఈరోజు మీరు నేను ఎలా రక్షింపబడ్డామని చెప్తున్నాము? మనం నమ్మడం ద్వారా కాదు. మనమేదో ప్రార్థించడం ద్వారా కాదండి. పరిశుద్ధాత్మ మీ హృదయం మీద, చీకటి కలిగిన హృదయం, పాపం నిండిన హృదయం మీద ఆయన సంచరించి ఆ చీకటిని తీసివేసి వెలుగునిచ్చి, జ్ఞానాన్నిచ్చి, బుద్ధినిచ్చి, పాపము నుండి మనల్ని దూరపరిచి, సాతాను నుండి సాతాను రాజ్యం నుంచి మనల్ని ఆయన బయటికి తీసుకొచ్చి దేవుని రాజ్యంలో చేర్చాడు. இன்னைக்கு நாம் ரட்சிக்கப்பட்டோம் என்றால் எப்படி சொல்ல முடியும்? நாம் ஜெபிக்கிறதுனாலயோ விசுவாசிக்கிறதுனாலே கிடையாது. ஆவியானவர் நம்மளுடைய இருளான உள்ளத்தின் மேல் அவர் அசைவாடி ஒழுங்கை உண்டாக்கி பிசாசை துரத்தி பாவத்திலிருந்து விடுதலை பண்ணி நம்மை దేవునుடைய రాజ్యத்தில் கொண்டு வந்து சேர்த்திருக்கிறார். కానీ అనుదినము మన జీవితంలో పోరాటం ఉంటూనే ఉంటుంది. ఒకానొకప్పుడు మనము సాతానుకు బానిసలుగా ఉన్నాము గనుక సాతాను ఏం చేస్తాడు? అంత సులువుగా మనల్ని వదిలిపెట్టడు. మరలా అదుపులోకి తీసుకోవడానికి, అధికారము మన మీద చలాయించడానికి அவகாசாన్ని வெతుக்குతూ ఉంటాడు. பாருங்க, பிசாசு நம்மள அப்படி விட்டுற மாட்டான். நம்ம ஆண்டர் கிட்ட வந்துட்டோம்னா விட்டுற மாட்டான். அவன் என்ன பண்ணுவான்? மறுபடியும் போராடுவான். என்னுடைய சொத்து, எனக்கு அடிமையா இருந்தவங்க ஏன் நான் விட்டு கொடுக்கணும்னு சொல்லி மறுபடியும் நம்மளை போராடி அவனுடைய அதிகாரத்தை கொண்டு வந்து, பாவத்தை கொண்டு வந்து நம்மளை అడిమేతనத்துக்குள்ளாக మార్చుబడియాగ పోరాడువాం. మనకు ఒక విరోధి ఉన్నాడు, అపవాది సాతాను. ఎక్కడ క్రియ చేస్తున్నా అంటే మన ఆత్మను కొల్లగొట్టడానికి క్రియ చేస్తున్నాడు. நமக்கு ஒரு எதிரி இருக்கிறான், அவனுடைய பேர் பிசாசு. அவன் எதற்காக போరాடுகிறான் என்றால் நம்மளுடைய ఆత్మకాக தான் పోరాడుகிறான். దేవుడు మనతో ఉంటే అసలు సాతాను ఏం చేయలేడు. అది 100% నిజం. ஆண்டவர் நம்மளோட கூட இருந்தா பிசாசு ஒன்றுமே செய்ய முடியாது. அது 100% உண்மை. అయినప్పటికీ దేవుడు మనం పాపం చేస్తే, మనల్ని విడిచి దూరం వెళ్ళిపోతే అప్పుడు సాతానికి అధికారం కలుగుతుంది. ஆனால் நாம் பாவம் செய்து தேவனை விட்டு விலகினால், தேவன் நம்மை விட்டு விலగిனால் పిశాసుకు అధికారం వரும். ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి సంఖ్యాకాండంలో ఒక జరిగిన సంఘటన బైబిల్లో ఉందన్నమాట. బేలం అనేసి బిలియాం అనే ఒక ప్రవక్త ఉన్నాడు. అతను ఏం చేశాడంటే ఇజ్రాయేలీయులను శపించడానికి బాలాకు అనే ఒక రాజు పిలిచాడు బిలియాంను. నువ్వు వచ్చి వీరిను శపించు అని పిలిచాడు. எண்ணாகமத்துல ஒரு நடந்த சம்பவம் வேதத்தில் எழுதி இருக்கிறது. பிலியாம் என்கிற ஒரு தீர்க்கதரிசி இருந்தான். அந்த தீர்க்கதரிசி பாலாக்கு ராஜாவினால கூப்பிடப்பட்டு இஸ்ரவேல் ஜனங்களை சபிக்கும்படியாக அவன் అழைக்கப்பட்டான். ఈ బేలం అనే ఇంగ్లీష్ లో ఉంటుంది, తెలుగులో ఎలా బిలియాం అని ఉంటుంది అనుకుంటాను. బిలియాం అనే ఆ ప్రవక్త ఇజ్రాయేలు ప్రజల్ని శపించడానికి ఎందుకు పిలువబడ్డాడంటే అతడు వచ్చి ఒక మీడియం అంటే ఆత్మలతో సంభాషించే ఒక వ్యక్తి. దేవుని ప్రవక్త మాత్రం కాదు, దేవునితో మాట్లాడతాడు, అపవిత్రాత్మలతో మాట్లాడతాడు. ప్రతి ఆత్మతో, ఆత్మలోకముతో సంబంధం ఉంచుకున్న వ్యక్తి. అటువంటి వారు కొందరు ఉన్నారనమాట. అటువంటి వ్యక్తుల్లో ఇతడు కూడా ఒకడు. இந்த பிலியாம் என்கிற தீர்க்கதரிசி தேவனுடைய தீர்க்கதரிசி மாத்திரம் கிடையாது, இவன் ஆவிகளோடு பேசுகிறவன். தேவனுடைய ஆவியோடு பேசுவான், பிசாசோடு பேசுவான். அந்த ఆవిகளோடு தொடர்பు வைத்துக் கொள்ளுகிற ஒரு మనిదన్. అతని దగ్గర శక్తి కలిగింది, శక్తి ఉన్నది. ఎవరిని శపించినా, ఆశీర్వదించినా ఆశీర్వదించే శక్తి, శపించే శక్తి ఉంది కనుక బాలాక్ అనే రాజు కొనుక్కోవడానికి ప్రయత్నించాడు. இந்த பிலியாம் இடத்துல ஜனங்களை சபிக்கவும் ஆசீர்வதிக்கவும் வல்லமை இருந்ததுனால బాలాక్ ఎన్గిற రాజా పణத்தை கொடுத்து వాంగ పాకరా. మొట్టమొదటిగా పిలిచాడు. బిలియాం అయితే నేను రాను, ఇజ్రాయేలు దేవుని ప్రజలు అని చెప్పేశాడు. కానీ ఆ తర్వాత నీకు ఇంత ధనం ఇస్తాను, ఇంతగా బంగారం వెండి కానుకలుగా ఇస్తానని చెప్పినప్పుడు గాడిని తీసుకొని వెళ్ళాడు శపించడానికి. వెళుతూ ఉంటే దేవుని దూత అడ్డుపడి ఆ గాడిద అక్కడే కింద పడిపోతే ముమ్మారు కొట్టినప్పుడు ఆ గాడిద నోరు తెరిచి మాట్లాడింది, అసలు నీకు తెలియదా నా ముందు దూత ఉన్నాడు, నీ కళ్ళు కనబడడం లేదు, ఎందుకు నన్ను కొడుతున్నావు అనేసి ఆ గాడిద మాట్లాడిందండి. இந்த பிலியாம் தேவனுடைய வார்த்தைக்கு கீழ்ப்படியாம அவர் கழுதை எடுத்துக்கிட்டு போறாரு. இப்போ போற வேளையில ஒரு தேவனுடைய தூதன் நின்று
அந்த கழுதை முன்னுக்கு போகாம இருக்க உடனே அவர் அதை அடிக்கும் போது அந்த கழுதை வாய் திறந்து பேசி, ஏன் என்னை அடிக்கிறாய்? உனக்கு తెలియదా దేవునుடைய దూతను இங்கே పట్టయెత్తి வைத்து నిற்கிறார் என்று சொன்னது. అంతగా దేవుడు ఖండించి వెళ్ళకు అని ఆపిన ఈ బిలియం ఏం చేశాడు? మరలా వేరే దారిలో వెళ్ళి బాలాకు రాజు వద్ద చేరుకున్నాడు. இவ்வளவாக தேவன் தடுத்து போகக்கூடாது என்று சொன்னாலும் அவன் கழுதை எடுத்துக்கொண்டு வேறு ஒரு మార్గத்தின் வழியாக పోయి அந்த బాలాకు రాజాவுக்கு முன்பாக நிற்கிறான். ఇప్పుడు ఆ రాజు వచ్చి ఇజ్రాయేలు ప్రజలను వైపు చూపించి వీరిని శపించు అని చెప్పాడు. ఈ కొండ మీద నిలబడుకొని వారి మీద శపించడానికి హస్తములు పైకెత్తుకొని శపించడానికి నోరు తెరిస్తే ఆశీర్వాదపు మాటలు వచ్చాయి. వీరు ఆశీర్వదింపబడతారు, వీళ్ళు జయాన్ని పొందుకోరు, అటువంటి మాటలు వచ్చేసాయి. ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నా దేవుడు ఆశీర్వాదపు మాటలే ఉంచుతున్నాడు, కానీ శాపగ్రస్తమైన మాటలు అస్సలు నోట నుండి రావడం లేదు. இந்த பிழையாம் அந்த இஸ்ரவேல் ஜனங்களை சபிக்கும்படியாக வாய் திறந்து சாபமான வார்த்தைகளை கூற நினைத்தாலும் வாயிலிருந்து வருகிற వార్తகள் ఆశీర్వాదமான వార్తగలాగా தான் வருகிறது. దేవుడు ఆశీర్వదించిన వారిని ఎవరు శపించలేరు అన్నదాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. ఆండవర్ ஒருவரை ஆசீர்வதித்தால் யாரும் சபிக்க முடியாது என்று కూడా தெரிந்து கொள்ளலாம். ఇన్ని కార్యాలు జరిగినప్పుడు ఆ బాలాకు రాజు చాలా కష్టపడ్డాడు. ఏంటండి మిమ్మల్ని పిలిచాను, మీరు శపించలేకపోయారంటే అప్పుడు బిలియము ఒక ఆలోచన ఇచ్చాడు. ఏ లేదు, శపించాల్సిన అవసరం లేదండి ఈ ప్రజల్ని, ఒకటే చేస్తే చాలు. మీ దేశంలో ఉన్న అమ్మాయిలు తీసుకొచ్చి, అందగతగా ఉన్న వారిని తీసుకొచ్చి ఇజ్రాయేలు ప్రజలకు వాళ్ళు పెళ్లి చేసుకున్నట్లు ఏదో ఒక కార్యాన్ని చేసి వాళ్ళని వశీకరించడానికి మీ వాళ్ళను పంపించు. వాళ్ళు వీరితో కలిసి వివాహం చేసి వ్యభిచారం చేస్తే దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎక్కడ? ఇజ్రాయెల్ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు దేవుడే శపిస్తాడు. మీరెందుకు శపిస్తారు, మనం ఎందుకు శపించాలి అని విగ్రహారాధనకు తీసుకెళ్తారు. ఎందుకంటే మీ స్త్రీలు వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళ విగ్రహాలను కూడా పెట్టుకోగలుగుతారు. ఆ విగ్రహాలను పెట్టుకోపోయిన వెంటనే అక్కడ ఉన్న పురుషులు ఏమవుతారు? వారి భార్యలు విగ్రహాలు పూజిస్తున్నారు గనక వీళ్ళు కూడా విగ్రహారాధన చేస్తారు. అప్పుడు దేవుని ఉగ్రత, శాపము వచ్చి మీరు విజయాన్ని పొందుకుంటారు అన్న ఒక దుష్ట ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచన అలాగే పాటించాడు. అదే జరిగింది చరిత్రలో. మీరు చదువు చూడండి. వీళ్ళు వెళ్ళారు, వాళ్ళు పడిపోయారు, వివాహాలు చేసుకున్నారు, విగ్రహారాధన వచ్చింది, దేవుడు వదిలిపోయాడు, దేవుని కోపం వచ్చింది, బాలాకు రాజు వాళ్ళ మీద జయాన్ని పొందాడు. So sin can separate us from God and bring his judgment. பிலியாம் வந்து அந்த பாலாக் ராஜா கிட்ட ஆலோசனை சொன்ன, நீ ஒன்னும் செய்ய தேவையில்லை, உங்க தேசத்துல இருக்கிற அழகான பெண்களை அனுப்புங்க, அவங்க வந்து விவாகம் செய்து கொண்டு அவங்களோடு இணைந்த உடனே உங்களுடைய விக்கிரங்களும் அங்க போகும், விக்கிர ஆராதனை செய்தா தேவன் விட்டு விலகி விடுவார், அப்போது தேவனுடைய கோபம் வரும், சாபம் வரும், இந்த ஜனங்க அழிந்து போவாங்க, நீங்க ஜெயிப்பீங்க என்கிற ஒரு ஆலோசனையை கொடுத்தார். ఈ ఆలోచనను, ఈ బిలియాము గురించి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు కూడా సంఘానికి రాసినప్పుడు, సంఘంతో మాట్లాడినప్పుడు ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు, అటువంటి వారిని నేను ద్వేషిస్తున్నాను, అటువంటి వారు మీలో కూడా ఉన్నారు అని కూడా చెప్తున్నాడు. இந்த பிலியாமுடைய உபதேசம், பிலியாமுடைய ஆலோசனைகளை குறித்து உயிர்த்தெழுந்த கிறிஸ்து கூட சொல்லுகிறார், இந்த பிலியாமுடைய ஆலோசனைகளை நடக்கிறவர்களை நான் வெறுக்கிறேன். God hates the advice and the counsel of prophet Balaam. ఈరోజు మనం చూసిన వాక్యం, దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వారు గాలి చేత వీచినట్లు நடிப்பப்படுத்தார். ஆவியானவரால் நடத்தப்படுகிறவர்கள் காற்றை போல வீசுகிறவர்களாக நடத்தப்படுவாங்க. దేవుని ఆత్మ మనతో ఎప్పుడు ఉండాలంటే, పరిశుద్ధత ఎప్పుడు ఉంటేనే దేవుని ఆత్మ ఉంటాడు. లేకపోతే ఆయన ఉండడు. పావురం వలె ఎగిరిపోతాడు, పారిపోతాడు. అక్కడి నుంచి పావురం వచ్చి చిన్న శబ్దం చేసిన ఆ స్థలం నుంచి అది வேறே ஸ்தலாనికి వెళ్ళిపోతుంది. பரிசுத்த ஆவியானவர் புறாவை போல இருக்கிறார். மென்மையின் ஆவியானவர். அவருக்கு பிடிக்காத எந்த ஒரு காரியம் செய்தாலும் அவர் அந்த இடத்திலிருந்து పరందు పోవాர். ఎందుకు? మీరు కోప్పడి శబ్దము పైకెత్తి ఇతరుల మీద కసురుకుంటే పరిశుద్ధాత్మ మీ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ரொம்ப அதிகம் தேவையில்லை. நீங்க கோவப்பட்டு சத்தம் போட்டு மற்றவங்களை வந்து நீங்க சத்தம் போட்டு நீங்க வந்து கோவப்பட்டாலே ஆவியானவர் உங்களை விட்டு விட்டு போய் விடுவார்.
పరిశుద్ధాత్మను మనమే కాపాడుకోవాలి. మనల్ని మనము కాపాడుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడానికి మనము స్థలాన్ని ఇవ్వాలి. நம்மை நாம் காப்பாற்றிக் கொள்ளுகிறது போல ஆவியானவர் இருக்க நாம் அவருக்கு இடம் கொடுக்கணும். కానీ సాతాను ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మను మనలోంచి వెలగొట్టడానికి ప్రతి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ஆனா பிசாசு என்ன செய்வான்? பரிசுத்த ஆவியானவர் நம்மை விட்டு விரட்டும்படியாக எல்லா கிரியையும் செய்யும். ఒకవేళ మీరు పొద్దున మీరు అవకాశం ఇవ్వకపోతే సాతాను కలల్లో వచ్చి క్రియలు చేస్తాడు. நீங்க விழித்திருக்கும் போது பிசாசுக்கு இடம் கொடுக்காட்டி கூட அவன் என்ன பண்ணுவான்? கனவுல விதைப்பான். కనవుకుள்ள పిశాసు வருவான். అపవాది మీ కలల్లో వస్తాడండి. ఈరోజు క్రైస్తవులకు దేవుడు రావడానికంటే కూడా ఎక్కువ ఎవరు వస్తున్నారంటే అపవాది వస్తున్నాడు. అపవాది యొక్క కార్యాలు ఎక్కువ కళ్ళలో వస్తున్నాయి. இன்றைக்கு கிறிஸ்தவர்களுக்கு தேவன் பேசுகிற காரியம், தேவன் காண்பிக்கிற சொப்பனத்தை விட பிசாசு காண்பிக்கிற சொப்பனங்கள் அதிகம். మనము నిద్రించే సమయమునందు ఏం చేస్తున్నాడంటే అపవాది వచ్చి వాని ఆలోచనలు మన హృదయంలో ఒక కళ రూపంలో చూపించి చిత్రీకరించి మనల్ని నమ్మడానికి, అందులో తోసేయడానికి బలవంతం చేస్తున్నాడు. இன்றைக்கு நீங்க உறங்கிக் கொண்டு தூங்கிக் கொண்டிருக்கிற நேரத்துல பிசாசானவன் கிளையை விதைக்கிற மாதிரி விதைத்து அவனுடைய ఆలోచనகளை విதைக்கிறான். కొన్ని ఆపదలు వచ్చేటట్లు కళ్ళు రావచ్చు. మీరే పాపము చేసేటట్లు కొన్ని కళలు రావచ్చు. హత్య చేసేటట్లు, ఇతరులను కొట్టినట్లు పలు విధములైన పాపాన్ని మనలో చేయడానికి ఒక ప్రోత్సాహించే ఎన్నో కళలు ఉన్నాయన్నమాట. చెడ్డ తలంపులు, అపవిత్రమైన కళలు. అసలు నేనెందుకు ఇలా ఉన్నాను, మనలో ఎందుకు ఇలా జరుగుతుందంటే అది మీరు కాదు. మీలో ఆ ఆత్మ వచ్చి క్రియ చేసినప్పుడు ఆ అపవిత్ర ఆత్మ వచ్చి ఏం చేస్తుందంటే మన ఆలోచనలను చెడపడానికి, మన ఆలోచనలను అపవిత్రపరచడానికి. అదే కాకుండా మనము ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి కళ్ళు చూసిన తర్వాత ఏమవుతుందంటే మన మనసు కూడా మనం తప్పు చేశామన్న గిల్టీ ఫీలింగ్ తో నింపడానికి సాతాను 2 క్రియలు చేస్తాడు. ఒకటి పాపాన్ని చేయడానికి తోసేస్తాడు, లేకపోతే చెయ్యని పాపాన్ని కూడా చేసినట్లు మనలో ఊహించుకొని గిల్టీ ఫీలింగ్ వచ్చి దేవుని నుంచి దూరం చేస్తాడు. ఈ 2 கிரியல் చేస్తాడు. பிசாசு கனவுகளுக்குள்ளாக என்ன செய்வான் என்றால் அவன் நம்ம ஏதோ பாவம் செய்யற மாதிரி காட்டுவான். ஒன்று நாம் அந்த பாவத்தை செய்ய நம்மை தூண்டி விடுவான். இல்லாவிட்டால் செய்யாவிட்டாலும் நீங்க ஏதோ தவறு செஞ்சிட்டீங்க என்ற மாதிரி ஒரு குற்ற உணர்வை கொண்டு தேவனிடத்திலிருந்து பிரிப்பான். సాతానుకు అపవాది కావాల్సింది ఒకటే, మీరు దేవుడు విడిపోవాలి అంతే. ఆ విడిపోవడానికి ఎవరినైనా తీసుకొస్తాడు లోపల, ఏ వ్యక్తినైనా తీసుకొస్తాడు, లేనిపోని సంబంధాలు తీసుకొస్తాడు, పనికిరాని సంబంధాలు తీసుకొస్తాడు. ஆண்டவரையும் உங்களையும் பிரிக்க சாத்தான் கிரியை செய்வான். பிரிக்கும்படியாக தேவையில்லாத నబర్களை கொண்டு வருவான். మన పరిస్థితులు మారిపోతాయి, మన స్థితి మారిపోతుంది. సంఘానికి రావాలంటే రాలేకపోవడం ఎవరు చేస్తాడు? సాతానే చేస్తాడు. దేవుడు చేస్తాడు? చేయడు. நாம் சபைக்கு வரணும் என்றாலும் வர முடியாம போறது யார் செய்வாங்க? பிசாசு தான். நம்மளுடைய సూழ்நிலைகளை కూడా మార్చి విడువాన్. మనం బాగా అర్థం చేసుకోవాలి, మనమందరం కూడా ఒక యుద్ధంలో పోరాడుతున్నాం. యుద్ధంలో పోరాడే వారు అక్కడ వచ్చి నెమ్మదిగా ఉండలేరు. ఎప్పుడు దాడి జరుగుతుందో, ఎక్కడి నుంచి ఏది పడుతుందో తెలియదు. ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి. మిలిటరీలో ఉన్న వాళ్ళకి తెలుసు, వాళ్ళు వచ్చి ఎప్పుడు అలర్ట్ గా ఉంటారు. ఎప్పుడు ఎక్కడ వస్తాడేమో చూస్తూనే ఉంటారు, గురి పెడుతూ ఉంటారు. ఎందుకంటే విరోధి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు కొడతాడు, ఎప్పుడు ఏది పడేస్తాడో తెలియదు. నిద్రపోతే కోల్పోతారు, நசிச்சுப்போத்தார். பாருங்க, யுத்தம் செய்கிறவங்களுக்கு தெரியும், கொஞ்ச நேரம் தூங்கிட்டா யுத்தத்துல நம்ம தோல்வி அடைஞ்சிருவோம். அதே போலதான் நம்மளும் ஒரு ఆవికురి యుద్ధத்துல இருக்கிறோம். మన ఆత్మీయ యుద్ధము జరుగుతుంది కనుక ప్రతిరోజు ప్రతి క్షణము మన నిద్రను కూడా వదిలిపెట్టడం లేదు సాతాను. మనం నిద్రిస్తుంటే అక్కడ కూడా వచ్చి పోరాడుతున్నాడు. చూడండి ఎంత తీవ్రంగా పోరాడుతున్నాడు பிசாசு. பாருங்க, நம்ம தூங்கி கொண்டிருக்கும் போது கூட நம்மள டிஸ்டர்ப் பண்ணி நம்மளோட போராடுகிறான். మనం ఎదురుదాడి ఎంతగా చేస్తున్నాం. ఇందుకు நாம் ఎదుర్த்து నిன்று అవని ఎவ்வளவாக நாம் యుద్ధం செய்கிறோம். యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడింది, దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. யாக்கோபு 4வது அதிகாரம் 7வது வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது, தேவனுக்கு நீங்கள் ஒப்பு கொடுத்து பிசாசை எதிர்த்து நில்லுங்கள், அப்போது அவன் உங்களை விட்டு ஓடி போவான்.
ఇటువంటి కళల్లో వచ్చి పోరాటం కలుగుతుంది అనుకుంటే ఏం చేయాలి? వెంటనే లేచి మనం కూర్చున్న వెంటనే, నిద్ర అయిన వెంటనే, ప్రభువా ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి కలలు నాకు కలిగాయి. అపవాది నా మనస్సులో ఈ విత్తనాన్ని విత్తాడు. యేసు నామమందు వాటిని దహించి, మీ అగ్నితో దహించి వాటన్నిటిని కూడా తీసివేసి నా హృదయాన్ని పవిత్రపరచండి అని అడగాలి. అలా అడగకపోతే, దాన్ని దహించకపోతే, తీసేయకపోతే అవి విత్తనం పడింది ఇంకా చిన్నగా పెరుగుతుందన్నమాట. பிசாசு ஒரு ஆலோசனையை போட்டுவிட்டா அந்த ஆலோசனை நம்ம அப்படியே விட்டு விடக்கூடாது. ஒரு கனவா இருக்கலாம். அதை எழுந்து அதை நாம் ஆண்டவர்கிட்ட ஜெபம் பண்ணி அந்த ஆலோசனையை எடுத்து அதை எரித்து அதை தேவனுடைய பாதத்துக்கு கீழே கொண்டு வந்து நாம் జయத்தை எடுக்கணும். అపవాది మన ఆలోచనలో కూడా మాట్లాడుతుంటాడు. పిశాసు நம்மளுடைய యోచనలే పేసువాడు. ఎక్కువ చెడు తలంపులు వస్తుందంటే ఎవరు చేస్తారండి చెడు తలంపులు? మనిషి కాదు, మనలో సాతాను ఆత్మలు వచ్చి చెవులు మాట్లాడుతుంటే మనకి ఎలా అంటే మన ఆలోచన లాగా వినబడుతుంది. பிசாசு தான் நமக்குள்ள அசுத்த ஆலோசனைகளை கொண்டு வருகிறான், பொல்லாத ஆலோசனைகளை கொண்டு வருகிறான், பாவமான ஆலோசனைகளை கொண்டு வருகிறான். அந்த ஆவி வந்து நம்மளுடைய காதுல பேசும், நம்மளுடைய இதயத்துல பேசும். அது பேசுகிறது எப்படி கேட்கும்னா நம்மளுடைய ఆలోచన மாதிரிதான் இருக்கும். అనేకులు మనము దాన్ని గుర్తించలేకపోవడం కారణం ఏంటంటే మన ఆలోచనలాగే ఉంది కనుక మనం గుర్తించలేకపోతున్నాం. பிசாசு பேசுகிற காரியம் கூட நம்மளுடைய சொந்த யோசனையை போல இருக்கிறதுனால நாம் வந்து அதை கண்டு கொள்ள முடியாம இருக்கிறோம். ఒక అమెరికా దేశంలో ఒక సేవకుని జీవితంలో జరిగిన ఒక సాక్ష్యాన్ని నేను చదివాను. ఆ సాక్ష్యం ఏంటంటే ఒక పాస్టర్ గారు ఉన్నారు, వారి భార్య ఉన్నారు, ఇద్దరు సేవలో బహుగా వాడబడుతున్నారంట. அமெரிக்க தேசத்துல ஒரு பாஸ்டர் இருந்தாரு. அந்த பாஸ்டருக்கும் அவங்களுடைய மனைவி 2 பேரும் வல்லமையாக దేవునుடைய ஊழியத்தை செய்து வருகிறாங்க. కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ పాస్టర్ అమ్మ గారు వచ్చి ఈ పాస్టర్ని విడిచిపెట్టి విడాకులిచ్చి వెళ్ళిపోయి పాపంలో జీవిస్తున్నారు. ஆனா சில வருடங்கள் கடந்து போகிறதுக்குள்ளாலே இந்த பாஸ்டருடைய மனைவி வந்து இந்த பாஸ்டருக்கு வந்து டைவர்ஸ் பண்ணி వివాకరత్తు செய்துவிட்டு அவங்க போய் పావத்துல వాడ ఆరంభితారు. అప్పుడు ఒక సేవకుడు వేరొక సేవకుడు వీళ్ళ ఇంటికి వెళితే ప్రార్థిస్తుంటే దేవుడు చూపించాడంట ఏం జరిగింది అసలు అన్న సత్యాన్ని దర్శనంలో చూపించాడు. ஊழியர் அவர் போய் ஜெபம் பண்ணும்போது దర్శనத்துல కాటినారు என்ன நடந்தது என்று சொல்லி. ఆ దర్శనంలో చూస్తుంటే ఆ పాస్టర్ గారి యొక్క భార్య చాలా అందంగా ఉండేదంట. அந்த தரிசனத்தை பார்க்கும்போது அவங்களுடைய அந்த பாஸ்டருடைய மனைவி ரொம்ப అழகாக இருப்பாங்களாம். ఒక ఆత్మ అపవిత్ర ఆత్మ ఆవిడ భుజం మీద కూర్చొని చెప్పేదంట చెవులు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీకెంత అందం తెలుసా, నీ అందాన్ని చూడడానికి ఎక్కువ ఉన్నారు కదా అనేసి కూడా మాట్లాడేదంట. అప్పుడు యేసునామములు వెళ్ళిపో అంటే అది కిందికి పడిపోతుందంట. మరలా లేచి కూర్చొని మాట్లాడుతూ ఉంటుందంట, నువ్వు అందంగా ఉన్నావు. రోజు ఇది రోజు కొన్ని సంవత్సరాలుగా సాతాను ఇదే ఒకటే ఆలోచన బలమిస్తున్నాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు ఎందుకు ఈ పాస్టర్తో ఉన్నావు, నీకు బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు, నీ అందాన్ని చూడడానికి ఎక్కువ ఉన్నారు, ఈ సేవకునితో ఉంటే నీ జీవితం ఏముంటుంది అనేసి అటువంటి ఆలోచన ఇచ్చిందంట. కొంచెం కొంచెంగా ఏం చేసిందంటే ఎదిరించడం తప్పుకుంది. అవును అందంగా ఉన్నావు అని చెప్తే కొన్ని సంవత్సరాలైనాక ఆవిడ వెళ్ళిపోయి అద్దం ముందు నిలబడుకుని అవును నేను అందంగా ఉన్నాను అన్న భావన కలుగుతుందంట. சில வருடங்கள் அப்படி பிசாசு பேச 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 இந்த அம்மா என்ன பண்ணுவாங்க, கண்ணாடி முன்பாக நின்று கொண்டு நான் అழగా இருக்கிறேன் అదే నమ్మ ఆరంభించాము. వాటిని నమ్మడానికి ప్రారంభించారు. సాతాను చెప్పే తప్పుడైన ఆలోచనలు నమ్మకండి, ఎదిరించండి. பிசாசு சொல்லுகிற தவறான ஆலோசனைகளை நாம் ஏற்றுக்கொள்ள வேண்டிய அவசியம் இல்லை. యేసువిன் నామమున ఎదుర్కணும். ఆమె ఎదిరించలేదు. ఏం చేసింది, ఆ ఆలోచనలు చెప్పిన సాతాను లోపలికి వచ్చేస్తాడు. పూర్తిగా అపవిత్ర ఆత్మ పొజెస్ డిమానిక్ పొజెషన్ అయింది. స్పిరిట్ ఆఫ్ అడల్టరీ ఆవిడ లోపల దూరిపోయింది. விபச்சாரத்தின் ஆவி அந்த ஸ்திரீக்குள்ளாக நுழைந்து அவங்க முழு உள்ளமும் పాపத்தினால் நிறைந்திருக்கிறது. ఏది లేకుండా ఆ పాస్టర్తో గొడవ పడ్డము, నిన్ను పెళ్లి చేసుకొని నేనేం సుఖం చూశాను, నువ్వు అసలు పనికిరావు, నేను ఎంత అందంగా ఉన్నాననేసి చెప్పి గొడవ చేసి ఆ సంఘాన్ని విడగొట్టి అందరి ముందు అవమానపరిచి ఆయన మీద లేనిపోని నిందలు చెప్పి చివరికి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది.
இந்த ஸ்திரீ என்ன பண்ணாங்க, பாவமான அந்த ஆவி அவங்களுக்குள்ள வந்த உடனே அந்த பாஸ்டரோட யுத்தம், அவங்க சண்டை போட்டு சபையில குழப்பத்தை உண்டாக்கி ஜனங்க முன்பாக அவரை அவமானப்படுத்தி கடைசியா விட்டுட்டு போயிட்டாங்க. చివరిగా ఏమైపోయారంటే షీ బికేమ్ ఏ క్లబ్ డాన్సర్. ஒரு பப்ல போய் డాన్స్ போடுகிற ஒரு పెన్నాగా మారివిட்டாங்க. ఆవిడ రక్షణ పొందడానికి ఈ సేవకుడు ప్రార్థించాడంట. వేరొక సేవకుడు, ప్రభువా ఆవిడ కూడా రక్షించంటే ఆవిడ ఇంకా రక్షణ పొందదు అని కూడా దేవుడు చెప్పాడంట. ఎందుకంటే అన్ని తెలిసి అనుభవించి వదులుకుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కొన్ని వాక్యాలు ఉన్నాయి. మొదటి కొన్ని వాక్యాలు దేవుని రక్షణను అనుభవించి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని రాబోయే లోకపు శక్తులను అంతా కూడా నొందుకొని దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు, అటువంటి వారు పడిపోతే మరలా వారిని కొత్తపరచడం అసాధ్యము. పాపము అన్ని పాపమే, కానీ ఒక పాపం మరణము కలిగిన పాపము. అటువంటి వారి కొరకు నువ్వు ప్రార్థించొద్దు అని కూడా 1 யோவான் 5వ அத்தியாயంలో రాయబడి ఉంది. எபிரேயர் 6ஆம் அதிகாரத்திலே சில வசனங்கள் இருக்கிறது. ரட்சிக்கப்பட்டு மனம் திரும்பி ஞான ஸ்நானம் பெற்று ஆவியானவரை பெற்று வரங்களை பெற்று வரப்போகிற வல்லமைகளை பெற்று எல்லாவற்றையும் பெற்றுக்கொண்டதுக்கு பிறகு விழுந்து போயிட்டாங்கன்னா அவங்கள மறுபடியும் புதுப்பிக்க முடியாது. அது அசாத்தியமான காரியம். 1 யோவான் 5ஆம் அதிகாரத்துல ஒரு வசனம் இருக்கிறது. எல்லாமே பாவம் தான், ஆனா சில பாவம் மரணத்துக்கு ஏதுவான பாவம். அந்த பாவத்தை செய்கிறவங்கள நீங்க என்ன செய்யக்கூடாது, அவங்களுக்காக ஜெபிக்க வேண்டாம், அவன் மனம் திரும்ப மாட்டான் என்று சொன்னார். చివరిగా ఆయన అడిగాడంట, ప్రభువా ఈవిడ స్థితి ఏంటి, ఏం జరుగుతుంది ఈవిడకంటే నరకంలో వెళ్ళి అగ్నిగుండంలో పడిపోయి దేవుడు చూపించాడు. ఇదే ఆవిడదంటే. అలాగే పాపంలో జీవించి ఆమె చనిపోయి ఈరోజు నరకంలో ఉంది, దేవుని తీర్పు కొరకు ఎదురు చూస్తుంది. కానీ ఆ పాస్టర్ గారు పరలోకంకి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. పాపం చేసేవారు మరణిస్తారు. பாருங்க, அந்த ஆவி அந்த ஸ்திரீயோடைய வாழ்க்கை என்ன நடக்கும் என்றால் ஆண்டு காட்டினாராம், நரகத்துக்குள்ளாக போய் விடுவாங்க, அந்த அக்கினி கடலுக்குள்ளாக போய் விடுவாங்க. ஆனா அந்த பாஸ்టర్ పరలోకத்துக்கு పోయిటారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే, సాతాను మనల్ని మన ఆలోచనల ద్వారా, కళల ద్వారా, ఫ్రెండ్స్ ఇటువంటి వారిని ఉపయోగించుకొని మనతో మాట్లాడుతుంది. మనము గమనించాలి, మనము గాలి చేత వీచబడిన వారు గనుక, ఆత్మ చేత నడిపింపబడిన వారు గనుక, పరిశుద్ధాత్మ నుండి రాని ఎటువంటి ఆలోచననైనా, పరిశుద్ధాత్మ దగ్గర నుంచి రాని ఎటువంటి ఆశీర్వాదాలైనా మనము దాన్ని అస్సలు తీసుకోకూడదు. వాటిని అసత్యమైనదిగా భావించి దాన్ని త్రోసివేసి సత్యాన్ని బట్టి నడుచుకుంటే ஆத்மதேவுடு మనల్ని ప్రతిరోజు చక్కటి మార్గంలో నడిపిస్తాడు. ஏன் இந்த காரியத்தெல்லாம் சொல்லுகிறேன் என்றால், அசுத்த ஆவிகள் இப்படி கிரியை செய்யும். அந்த அசுத்த ఆవిகளை జయిక ఆవియానవరాల நாம் செயல்பட வேண்டும். ఈ అపవిత్రాత్మలు ఎన్నో ఉన్నాయి. సాతాన్ అంటే నేను లూసిఫర్ కాదు, ఎన్నో వాని కింద ఉన్న ఆత్మలు అన్నమాట. ఆ ఆత్మలు ఇవన్నీ క్రియలు చేసేది. ఆ ఆత్మలకు వచ్చి కొన్ని ఆశలు ఉంటాయి. ఆ ఆశలు మన శరీరంలో చేసుకోవాలనేసి ఆశపడుతుంది. తినడం కూడా కొన్ని ఆత్మలకు తినే ఆత్మ అన్నమాట. అది వచ్చి స్పిరిట్ ఆఫ్ గ్లటోనీ. తినడం అంటే చాలా ఇష్టం. ఎలా తింటుంది, ఒక వ్యక్తిలో దూరిపోతే అతడు వచ్చి తింటూ ఉంటాడు. 20 ఇడ్లీలు 30 ఇడ్లీలు తినే వాళ్ళు ఉన్నారు. అట్లా తింటున్నారంటే వాళ్ళు ఒక అపవిత్ర ఆత్మ ఉందని అర్థం. ஓகே, 20 இட்லி 30 இட்லின்னு ஒருத்தர் சாப்பிட்டாங்கன்னா அவங்களுக்குள்ள ஒரு அசுத்தாவி இருக்கிறது. మరి కొందరైతే 5 బిర్యానీలు తింటున్నారంటే అపవిత్ర ఆత్మ అది క్రియేట్ చేస్తుంది అన్నమాట. ஒரு 5 బిర్యానీ ஒரு ஆள் சாப்பிடணும், ஒரு బిర్యానీ 2 బిర్యానీ சாப்பிடலாம். 5 బిర్యానీ சாப்பிடுறாங்கன்னா సంథింగ్ ఇస్ రాంగ్. ఈ అపవిత్ర ఆత్మ వచ్చి వారిలో ఆ ఆత్మకు ఉన్న ఆశలను మన శరీరంలో, మన ఆలోచనలో, మన కంటి ద్వారా, మన చెవుల ద్వారా, మన నోటి ద్వారా ఆ ఆశలను అది తీర్చుకుంటుంది. మనము దానికి స్థలం ఇవ్వకూడదు. இந்த ஆவிகள் என்ன பண்ணுன்னா, இந்த நம்மளுடைய வாய், கண்ணு, நம்மளுடைய காது, நம்மளுடைய இதயம், நம்மளுடைய சரீரத்தை உபயோகித்துக் கொண்டு அதனுடைய தேவைகளை சந்திக்க பார்க்கும். అపవిత్ర ఆత్మలు శరీరం కావాలి. శరీరం లేకపోతే అవి పాపం చేసే ఆత్మలు. అందుకే అపవిత్ర ఆత్మ. பாருங்க, அது பேரே அசுத்த ఆవి. అசுத்த ఆవినైనా అశుద్ధం செய்ய தெரியும். அதுக்கு చాలా చెడు చేయడమే తెలుసు. ఆ ఆత్మలకు శరీరము అవసరము. శరీరం లేకుండా ఈ ప్రపంచములో పాపాన్ని చేయలేదు, చేయడము అసాధ్యము. అందుకే ప్రజల యొక్క శరీరాన్ని ఉపయోగించుకొని ఆత్మ, స్పిరిట్ ఆఫ్ మర్డర్, హత్య చేసే ఆత్మ ఒక వ్యక్తిలో దూరితే ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఎదురుగా ఉన్న వ్యక్తిని అసలు కొట్టడం మాత్రం కాదు, చంపేయడం, రక్తం కార్చినా అతని మనసులో వచ్చి ఆ కోపం వెళ్ళదు, ద్వేషం వెళ్ళదు. ఇంకా కొట్టాలి, ఇంకా చంపాలని చెప్తూ ఉంటారు. పారంగ ఆ
ஸ்பிரிட் ஆஃப் மர்டர், கொலை செய்கிற ஆவி சிலருக்குள்ள வந்துருச்சுன்னா, எதிர்த்தாப்பு இருக்கிறவனை அடிச்சு அடிச்சு ரத்தம் சிந்தினா கூட இரக்கம் இல்லாம, లీవ్ ఇల్లామ அப்ப కూడా அவனுடைய కోపం దాగం తీరాదు. కొందరు ఇతరులను చంపిన తరువాత కూడా వాళ్ళలో ఉన్న కోపము ఇంకా అది తగ్గదనమాట. ఇంకా చంపాలి, ఇంకా ఏమన్నా చేయాలనేసి అంతగా కోపాన్ని ఇచ్చేది ఎవరు? அபவித்திர ஆத்மா. கோபாన్ని తీసుకొచ్చే ఆత్మ. கோபத்தை கொண்டு வருகிற ஆவி பாருங்க. ஒருத்தர் கொலை செய்தாலும் அவங்களுக்குள்ள வந்து திருப்தி இருக்காது. அவங்களை எப்படியாவது செய்யணும். మనం వార్తల్లో వింటున్నాం. ఇతడు ఈ అమ్మాయిని ఏం చేశాడు? ఎన్నిసార్లు పొడిచాట? 19 సార్లు పొడిచాడు. ప్రేమించుకున్నారు, ఒప్పుకోకపోతే చివరికి ఏం చేసేసాడు? పొడిచేశాడు. తల నుంచి కాళ్ళ వరకు పొడిచి చంపేశాడు. అటువంటి ఆత్మలు క్రియ చేస్తున్నాయి. பாருங்க, நம்ம செய்தியில பார்க்கிறோம். இவளை காதலித்தான், இவங்க பிரச்சனை வந்தது. 19 இடத்துல அவன் வந்து கத்தியால குத்தி கொலை செய்திருக்கிறான். ఒక మనిషి ఇవన్నీ చేయగలడా? అస్సలు చేయలేరండి. ஒரு సాధారణமான ஒரு మనిదన్ ఇదెல்லாம் செய்ய முடியுமா? నిశ్చయమా செய்ய முடியாது. ఇది అశుద్ధ ఆవి. ఈ ఆత్మలు ఎక్కువగా ఈ చివరి దినాల్లో క్రియ చేస్తుంది. అది హత్య ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, విగ్రహారాధన ఉండొచ్చు, మాంత్రికమై ఉండొచ్చు. అన్ని ఆత్మలు బలంగా ప్రపంచ వ్యాప్తిగా క్రియ చేస్తుంది. ఆ ఆత్మలు మనల్ని ఎదిరించడం వల్ల మనం బలహీనలైపోతున్నాం. ప్రార్థన తక్కువైపోతే మన మీద కూడా అది ஜெயாన్ని తీసుకుంటుంది, விஜயாన్ని తీసుకుంటుంది. இந்த ஆவிகளுடைய கிரியைகள் அதிகமா இருக்கிறதுனால அது நம்ம மேல கூட கிரியை செய்யுது. நம்மளுடைய ஜெபம் குறைஞ்சு போச்சுன்னா நமக்கும் விடுதலை குறைஞ்சிரும், நம்மளுடைய బలవీనం అடைஞ்சிருவோம். ఈ లోకంలో ఉన్న వాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అని 1 యోహాను 4:4లో చెప్పబడింది. 1 யோவான் 4 அதிகாரம் 4வது வசனம் சொல்லிருக்கு. இந்த உலகத்தில் இருக்கும் அவனை விட எனக்குள்ளாக இருக்கிறவர் பெரியவர். మనలో ఉన్నవాడు గొప్పవాడు కనుక మనకే విజయం కలగాలి గాని సాతానుకు, అపవిత్రాత్మలకు మన జీవితంలో, మన కుటుంబంలో, సంఘంలో కలగకూడదు. అదే దేవుని నియమం. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. ఇట్ షుడ్ నాట్ డామినేట్ యు. ఇఫ్ ఇట్ ఈస్ డామినేటింగ్ సంథింగ్, యూ హ్యావ్ మిస్డ్ గాడ్. ఈ అపవిత్రాత్మలు నీ మీదకి అధికారాన్ని చెలాయిస్తుందంటే మనము ఎక్కడో తప్పిపోయాము, ఎక్కడో దేవుని మార్గాన్ని విడిచిపెట్టేశాం, ఎక్కడో అవిధేయత ఉంది, ఎక్కడో దేవుని మాటలు ஆலக்கிஞ்சకపోతున్నామన్నదే அர்த்தம். ஆண்டவர் சொன்னார், உன்மேல் எந்த ஆவியும் அதிகாரத்தை கொள்ளாது, நீதான் அந்த ஆவியின் மேல் அதிகாரம் கொள்ளணும். அப்படி அசுத்தாவிகள் அதிகாரம் கொண்டு நம்மளுடைய வாழ்க்கையில சேதத்தை உண்டாக்குது என்றால் நாம் எங்கேயோ தேவனுடைய வழியை விட்டு விட்டோம், தேவனுடைய மார்க்கத்தை விட்டு விட்டோம், தேவனுடைய వార్తకి కీழ்పడిகிறதை మறந்து విట్టోం. ఈ రోజు మనకు దేవుడిచ్చే జీవితం ఎటువంటిదంటే విజయాన్ని ఇచ్చే జీవితం, ఓవర్కమింగ్ లైఫ్. எல்லாவற்றையும் மேற்கொள்கிற வாழ்க்கையை நமக்கு கொடுக்கிறார். ఈ ఉదయకాలం ముందు పరిశుద్ధాత్మ అటువంటి విజయాన్ని ఇచ్చే జీవితాన్ని మనకి ఇచ్చును గాక. మన తలంపులను, ఆలోచనలను, మాటలను, క్రియలను, మన నడవడికలను కూడా మనం సరిచేసుకుందాం. కొన్ని కార్యాలు మంచిగా ఉంటుంది కానీ అవి చేయడం వల్ల మీ సాక్ష్యాన్ని కోల్పోతారు. అటువంటి కార్యాలు కూడా చేయకండి. சில விஷயங்கள் நன்மையாக இருக்கும், ஆனால் உங்களுடைய சாட்சியை இழந்து போக செய்யாதிருங்கள். ఉదాహరణకు ఒక పురుషుడు, ఒక స్త్రీ వివాహం కానివారు ఒకటిగా వెళ్తున్నారు అనుకోండి. మీరు తప్పు చేయకపోయినా ప్రపంచంలో, లోకంలో మీ సాక్ష్యాన్ని కోల్పోతారు. ఈ కారణం బట్టే బిల్లీ గ్రహాం అనే దేవుని సేవకుని సేవలో ఆయన చెప్పిన ఒక కమాండ్మెంట్ ఏంటంటే, ఎవరు కూడా ఒక అన్య సహోదరుని, అన్యులు అంటే అన్యురాలు కాదు, క్రైస్తవులైనప్పటికీ బండి మీద అయినా, కారులో అయినా ఒంటరిగా తీసుకెళ్ళకూడదు అనేసి ఆయన చెప్పాడు. ఇతరులు ఉండాలి. ఒంటరిగా తీసుకెళ్తే మీరు మంచి మనసుతో తీసుకెళ్తుంటే కూడా చూసేవారు ఏం చెప్తారు? ఏదో తప్పు జరుగుతుందప్ప అందుకే అనేసి అటువంటి మాట వస్తుంది. దేవుని నామం దూషింపబడుతుంది. సో బీ కేర్ఫుల్ అని చెప్పి బిల్లీ గ్రహాం వాళ్ళకి ఇచ్చాడు. అలా ఎవరైనా ఒంటరికి తీసుకువెళ్తే వాళ్ళని ఫైర్ చేసేసేవాడంట. యు ఆర్ అవుట్ ఆఫ్ మినిస్ట్రీ. பில்லி கிராம் என்கிற ஊழியர் என்ன செஞ்சாருன்னா, அவங்களுடைய ஊழியத்துல செய்கிற ஊழியக்காரங்களுக்கு ஒரு கட்டளை கொடுத்தாரு. எந்த ஒரு பெண்ணையோ, எந்த ஒரு ஆணையோ உன்னுடைய வண்டியிலயோ, கார்லயோ தனிமையா கூட்டிட்டு போக கூடாது. அப்படிப்பட்ட சூழ்நிலைக்குள்ள நீங்க போகவே கூடாது. நீங்க சரியா இருந்தாலும் உலகம் பாக்குறது என்ன நினைக்கும்? ஏதோ ஒரு தவறு நடக்குதுல நினைக்கும். அப்படி யாராவது செஞ்சாங்கன்னா அவங்களை அடுத்த நாளே சொல்லிடுவாராம், யூ ஆர் అవుట్ ఆఫ్ మినిస్ట్రీ, நீங்க దయவு செய்து వరాదీంగో, వీ కెనాట్ యాక్సెప్ట్ యూ. క్షమాపణ లేదు. ఇలా చేసిన వాళ్ళు ఇంక బయటికి వెళ్ళిపోయింది, ఎందుకంటే సేవకు దెబ్బతీస్తుంది అన్నట్టు. బట్
మనము వీలైనంత వరకు మన సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. కొన్ని సందర్భాలు ఉంటాయి, ఎవరికొకరికి సహాయం చేయాలి. సో దట్ ఈస్ డిఫరెంట్. బట్ కాన్షియస్లీ మనం వచ్చి చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్నవారు, మనం క్రైస్తవులను చెప్పుకున్నప్పుడు, మనం సేవకులను చెప్పుకున్నప్పుడు అందరూ మనల్ని கவனிస్తున్నారు. நம்மை சுற்றிலும் இருக்கிறவர்கள் நாம் கிறிஸ்தவர்கள் என்று சொல்லும் போது நம்மை கவனிக்கிறாங்க. అలా కూడా సాతానుకు మనము స్థలం ఇవ్వకూడదు. ఇప్పటి కూడా సాతానుకి நம்ம ఎడతై పుడుకామలు இருந்தால் நல்லது. ఈరోజు ఈ వాక్యము ఎన్నో విషయాలు అన్నమాట. ఇవన్నీ రహస్యాలు నేర్చుకున్నాము. మనము జయిద్దాం, ஜெயமுతో ఉండి நடிச்சுకుందాం. దేవుడు మనల్ని దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్. இன்றைக்கு அநேக ரகசியங்களை நாம் பார்த்தோம். இதெல்லாம் ஆவிக்குரிய மர்மங்கள். இதை நாம் செயல்படுத்துவோம். நம்மளுடைய ஆலோசனையை சுத்திகரித்துக் கொள்வோம். ஜெயத்தை பெறுவோம். கர்த்தர் உங்களை எல்லாரும் ஆசீர்வதிப்பாராக. ஆமென்.